ఓ తాత ఏంది అంగడి? ఏవచ్చిగా నువ్వు ఏమో ఈడికొచ్చి ఇత్తులు కచ్చకాయని దీర్ఘాలు తీస్తాను. ఆడిచేదాను తీర్చేదాను అది కదా రా గుద్దు గిలాసాలలో మంది ఇట్లా ఆరాలు కదా కూడా. మూతి మీద గుద్దితే ముంగడి పనులు అన్ని రాలాలే ముసలోడా. చేసే కోళ్ళు విడిచిపెట్టి ఏమో పెగ్గుల మీద పెగ్గులు కొడుతున్నావు. ఏమైంది చెప్పు నీకు? ఏంది ఆర్తలు తీసుకురావాలన్నా? అరే నువ్వేమన్నా మనిషి పుట్టుకే పుట్టినావు అనే మార్చిన ముఖం దానా? ఆ ఏసీ రూమ్ లో కూర్చొని కడుపులస్తల్లా కదలకుండా రాసిచ్చిన వార్తలు చదివే నీకు బయట ఎన్ని వానలు కొడతాయి, ఎంత వరదలు పోతాయి, ఎన్ని పంట పొలాలు ఆగమవుతాయి అనేది ఏమైనా తెలుస్తాను ఆయన నీకు? ఎలుక మొక్కండారా ఏం మాట్లాడుతుందా ఇది? ఏం ఆగమవుతున్నాయి అయ్యా నీ? రోజు బొత్తవలుగా తింటూనే ఉంటివి, యాలగాంగల్నే పుట్టుగా తాగుతూనే ఉంటివి. ఏం తక్కువైంది నీకు? అగో ఇంట్లో ఆర లస్కులు దాని అల్పెప్పు మాటలు నా కాట ఏం రంది లేదు. అట్లా 20 గుంటల పత్తి పెడితే ఎంత పెట్టుబడి అవుతుందో ఎరికేనా నీకు? కొట్టుడు మందులకి ఎంత అవుతాయి, అడుగు మందులకి ఎంత అవుతాయి, కలుపు కూళ్ళకి ఎంత అవుతాయి, మొత్తం పత్తిత్తులకి ఎంత అవుతాయి, ఎన్ని రూపాయలు ఖర్చులు అవుతాయి అనేది ఎరికేనా ఆడటానికి? ఇప్పటి వరకు అన్ని పెట్టుబడులు పెడితివి, పంట చేతికి వచ్చే వాళ్ళకు ఈ వజ్రాన్ని వానలు చేయబట్టి గంగాపణం అయిపోయింది. ఎంత రంది ఉంటుంది రమ్మన రైతులకు. నా 2 ఎకరాల పచ్చి తాగమైంది. ఇంకా వానికి ఎంత రంది ఉండాలి చెప్పు? మరి మనమైనా ఏం చేస్తేమే అన్నా? కాలం కన్నెర చేసినప్పుడు ఎవ్వరైనా ఏం చేస్తారు చెప్పు? అదే అది 5 లక్షలు 7 కాలమై కరువు చేస్తాందిరా అంటున్నావు. నా పత్తి చేను ఎంత ముద్దుగున్నాయిరా, చెట్టు నిండా కాయలు ఇరుగా కాచేదిరా అంటున్నావు. 7 ఇంకొక 10 వద్దులు అయితే పంట అంత చేను 10 కింటాల్లో పత్తెలురా. ఎంత ఆమైపోయారా 7 పంట చేను. ఏం చేస్తాం మరి? ఏం చేస్తాం మరి? అటు పంట అంతా పోయింది అనుకుంటేనే మందెత్తున్నావు. మరి ఇదో ఇంతంత ఖర్చే కాదే తాత. ఏం చేయాలి మరి? ఈ వారం దినాల సంజీవు ముసలుడు దగ్గి ఉంచినట్టు ఒకటే ముసురు ఈదురు గాలి, దానికి అంత వణుకుడు పెడుతుంది. మరి ఇక పంట పొలాలన్నీ ఆమె అని రంది పడకంటే వీడ రాహుల్ తాత రంది పడక ఇగో ఇంతంత మందాగాని పట్టుకొచ్చిండు, కూర్చొని తాగుతాను. పనులు ఏమున్నాయి, ఏం చేయాలి? ఈ వానలు పాడైపోను, ఇంకో 2-3 వద్దులు ఉన్నాయటనే. ఇక అయిపోయింది లక్షలు, అంతా అయిపోయింది. ఇక